హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆకాష్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి బట్టలు ఉతికే యంత్రం తీసుకొచ్చాను గాయ్స్. బట్టలు చాలా బాగా ఉతుకుతుంది. మీరు పక్కన ఉండకపోయినా పర్లేదు, మీరు సీరియల్ చూసుకున్నా, సినిమాలు చూసుకున్నా, ఏం చూసుకున్నా పర్లేదు. మీరైతే బట్టలు ఇంక ఇలా తీసి అలా మీకు ఆడబెట్టేసుకోవడమే. అంత బాగా బట్టలు ఉతుకుతుంది అన్నమాట. ఈరోజు ఎలా ఉందో యంత్రాన్ని మొత్తం ఫుల్గా వీడియో చూసేయండి, మిస్ అవ్వకుండా. లెట్స్ గో గైస్, వాచ్ ఈ వీడియో ఫుల్. మీరు గమనిస్తే ఇంకా నేను ఇది ఓపెన్ చేయలేదన్నమాట. కవర్తో అలాగే ఉంది, కొత్త పెళ్లి కూతురులాగా. ఇంక ఇప్పుడైతే ఎప్పటికైతే చేసేస్తాను, శంకుస్థాపన అయిపోద్ది. ఇంక దీనికి అయిపోయింది. ఇప్పుడైతే మీరు పైన చూసుకుంటే పైన కొన్ని బటన్స్ అయితే ఉంటాయి, వీటి కోసం నేను తర్వాత మీకు చెప్తాను. అలా మీరు కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడైతే మీకు 5 స్టార్లు కనిపిస్తాయి. ఈ స్టార్లు దేనికంటే మనకి ఇది కరెంటు తక్కువ తింటుంది అనమాట. కరెంట్ ఎక్కువ తిందో ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇది ప్లస్ పాయింటే. మన కరెంట్ బిల్ తక్కువ రావడమే కదా కావాలి. అలా మీరు కొంచెం వెనక్కి వెళ్తే, వెనకమాల మీకు అయితే ఒక పైప్ కనిపిస్తుంది. ఇదైతే లోపల ఉన్న వేస్ట్ వాటర్ బయటికి పోవడానికి అనమాట ఈ పైపు. అలా మీరు కొంచెం పక్కన చూస్తే పక్కన ప్లగ్ వైర్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్లగ్ వైర్కి 3 పుల్లలు పొడవుగా లావు ఉంటాయి. ఏదో మామూలు స్విచ్ బోర్డులో మన స్విచ్ బోర్డులో సెట్ అవ్వదు. దీన్ని మళ్ళీ మీరు వేరేగా ప్లగ్ బాక్స్ పెట్టించుకోవాల్సిందే. ఏం చేస్తాం, నేను కూడా పెట్టించాను. దీనికి ఒక సిగ్గు ఎక్కువ, మామూలు దాంట్లో దూరదు. తర్వాత అలాగే మీకు లోపల కూడా చూపిస్తాను. లోపల అయితే తలతో మెరిసిపోయి తెల్ల కనిపిస్తుంటుంది రౌండ్గానే. దీన్నే స్పిన్ అంటారు అనమాట. ఇందులో మనం బట్టలు పెడేస్తే రౌండ్ భూచక్రంలో తిప్పేసుకుంటుంది అదే. ఇదైతే మీరు సిల్వర్ టైప్ ఉన్న తీసుకోండి, ప్లాస్టిక్ తీసుకోకండి. అలాగే మీరు కొంచెం పైకి వస్తే అక్కడ డిటర్జెంట్ కనిపిస్తుంది ఒకటి. ఇందులో అయితే మీరు ఇది ఓపెన్ చేసుకొని దీంట్లో మీరు సర్ఫ్ కావాలంటే సర్ఫ్, లిక్విడ్ కావాలంటే లిక్విడ్ వేసుకోవచ్చు. నేనే సర్ఫ్ వేసుకుంటాను, ఎందుకంటే 5 రూపాయలకి 10 రూపాయలకి ప్యాకెట్లు దొరికేస్తున్నాయి కదా, అది లిక్విడ్ అయితే దొరకదు. తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ P1 నుంచి P12 వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. ప్రోగ్రామ్స్ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కాదు, బట్టలు దుక్కునే ప్రోగ్రామ్స్ అనమాట. అలాగే మీరు కింద చూసుకున్నట్లయితే 3 బటన్లు అయితే ఉంటాయి. ఒకటేమో పవర్, ఇంకోటేమో ప్రోగ్రాము, ఇంకోటేమో స్టార్ట్ పాసర్ ఉంటుంది. పవర్ అంటే మీరు ఆఫ్ ఆన్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్ అంటే ఈ P1 నుంచి P12 వరకు చేంజ్ చేసుకోవడానికి అనమాట. అండ్ అలాగే స్టార్ట్ పాస్ అంటే మీరు బట్టలు అవసరం మొదలు పెట్టడానికి, ఆపడానికి అనమాట. అలాగే పైన చూసుకుంటే ఇక్కడ మీకు సోకు, వాసు, రిన్స్, డ్రైయర్ 4 కనిపిస్తాయి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత 4 లెవెల్స్ మారుతూ ఉంటాయి అనమాట. సోక్ అంటే నానబెట్టడం, వాష్ అంటే ఉతకడం, రిన్స్ అంటే పొలమడం, డ్రై అంటే ఆరబెట్టడం అనమాట. అలాగే పక్కన చూసుకుంటే ఇంకా మీకు ఎక్స్ప్రెస్ వాష్, పవర్ డ్రై, నెక్స్ట్ హాట్ ఫినిష్ అన్నీ ఉంటాయి. వీటికి వస్తావో చెప్తాను అనమాట. ఏదైనా తెలిసింది చెప్తాను, తప్పులుంటే క్షమించండి. P1 అంటే డైలీ వాష్ అనమాట. అంటే మనం రోజువారీగా ఉతుక్కోవాలంటే మనం P1 లో పెట్టుకోవాలి. అలాగే P2 అంటే హెవీ అనమాట. మరకలు ఎక్కువ ఉన్న, బురద ఎక్కువ వంటికి పోయినా మనం ఉతుక్కోవాలంటే P2లో పెట్టుకోవాలన్నమాట. అలాగే P3 అంటే డెలికేట్స్, అంటే స్మూత్గా ఉండే క్లాతులు ఉంటాయి కదా, ఆ క్లాతులు ఉతుక్కోవాలంటే మనం P3లో పెట్టుకోవాలి. అలాగే P4 అంటే వైట్స్ అనమాట. అంటే మన తెల్లని దుస్తులు ఉంటాయి కదా, మన తెల్లని దుస్తులు ఉతుక్కోవాలంటే ఏ మరకలు అంటకుండా మనం P4లో పెట్టుకోవాలి. అలాగే P5 అంటే స్టెయిన్ వాష్ అనమాట. అంటే మరకలు మంచిదే అంటాం కదా మనం, అలాంటి మంచి మార్కులు పోవాలంటే మనం P5లో పెట్టుకోవాలి. అలాగే P6 అంటే యాంటీ బ్యాక్. అంటే ఇప్పుడు మన హాస్పిటల్లో బట్టలు ఉంటాయి కదా, అలాంటి బట్టలు ఉతుక్కోవాలంటే మనం P6లో పెట్టుకోవాలన్నమాట. P7 అంటే ఉలెన్స్ అంటే ఇప్పుడు మన స్వెటర్లు, ఆ చలికాలంలో వాడతాం కదా, దుప్పట్లు అలాంటివి ఉతుక్కోవాలంటే మనం P7లో పెట్టుకోవాలన్నమాట. అలాగే P8, P9 మనకు అవసరం లేదు. మళ్ళీ P10 అనేది రిన్స్ ప్లస్ డ్రై అనమాట. అంటే మనం పొలవను ఆరబెట్టుకోవడానికి వీటికైతే మనం P10 వాడాలి. అలాగే P11 అంటే ఓన్లీ డ్రై అనమాట. అంటే ఆరబెట్టుకోవడానికి మనం P11 అయితే వాడుతాం. అలాగే P12 అయితే ఓన్లీ వాష్ అనమాట, ఓన్లీ ఉతకడానికి వాడుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే పక్కన చూసుకున్న 4 ఉంటాయి. మనం స్టార్ట్ చేసిన తర్వాత లెవెల్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏమో సోకు, తర్వాత ఏమో వాష్, తర్వాత ఏమో రిన్స్, తర్వాత ఏమో డ్రై అనమాట. లెవెల్స్ అయితే మారుతూ ఉంటాయి. అలాగే పక్కన చూసుకుంటే ఎక్స్ప్రెస్ వాష్, కిందనేమోనే పవర్ డ్రై సంథింగ్ అలాగా ఉంటాయి అనమాట. అలాగే హాట్ ఫినిష్, పవర్ డ్రై కూడా చూపిస్తూ ఉంటుంది. కింద మనకు వాటర్ లెవెల్ కూడా ఉంటుంది అనమాట, మనం చూసుకోవచ్చు వాటర్ లెవెల్ కూడా. అలాగే ఇప్పుడు పవర్ డ్రైకి పక్కన 4 ఆప్షన్లు ఉంటాయి. అలాగే హాట్ ఫినిష్ పక్కన కూడా 4 ఆప్షన్లు ఉంటాయి అనమాట. అవి ఆటోమేటిక్గా అయ్యే మారిపోతూ ఉంటాయి, మనం వీటిని మ్యాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. పవర్ డ్రై పక్కన మీకు జెంటిల్, నార్మల్ అని కనిపిస్తూ ఉంటుంది. మురికి ఎక్కువ ఉంటే జెంటిల్లో పెట్టుకుంటారు, లేదా నార్మల్ని పెట్టేసుకుంటారు. అలాగే పక్కన పవర్ ప్లస్ కూడా ఉంటుంది. తర్వాత ఇలాంటి పొడవాటి ముక్కునే ట్యాప్ని తీసుకోండి. నార్మల్ ట్యాప్ సెట్ అవ్వదు ఈ దుస్తులు ఉతికే యంత్రానికి. అలాగే మీరు పైప్ ఒకటి తీసుకోండి. నేనైతే 3 మీటర్ పైప్ తీసుకున్నాను. దీనికైతే 2 తలకాయలు ఉంటాయి అనమాట. ఒక తలకాయ ఏమోనే మీకు దుస్తులు ఉతికే యంత్రాన్ని పెట్టాలి, ఇంకో తలకాయ ఏమో ట్యాప్ కట్టాలన్నమాట. ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి.
ఇలా పెట్టి మీరు దీన్ని ఫుల్గా టైట్ చేసేయడమే. టైట్ చేసిన తర్వాత ఏమో ఇంకో తలకాయ ఉంటుంది కదా, ఆ ఇంకో తలకాయ ఏమో అని మీ ముక్కు ఉంది కదా, ట్యాప్ ముక్కు. ట్యాప్ ముక్కు ఏమో ఈ తలకాయ ఫస్ట్ వెనక్కి లాగండి, బాగా వెనక్కి లాగి అప్పుడు ఆ ముక్కు లోపల దూచి వదిలేండి. అంతే, ఫిట్ అయిపోయినట్టే. అలాగే వేస్ట్ వాటర్ పైప్ ఉంది కదా, ఇది కూడా తీసి వాష్రూమ్ లోపలైతే పెట్టండి. పెడితే ఆటోమేటిక్గా మీకు వేస్ట్ వాటర్ అనేది బయటికి పోతూ ఉంటుంది అనమాట. ఆ పని చేయండి ముందు. తర్వాత ఏం చేయాలంటే మీరు ఈ భూచక్రం లోపల మీరు బట్టలు అయితే వేయాలన్నమాట. బట్టలు కూడా రౌండ్గా చుట్టూ వేయండి. ఎలా పడితే అలాగ వేసేయకండి. ఎందుకని రౌండ్గా చుట్టూ వేయాలంటే మీరు రౌండ్గా చుట్టేస్తే లోపల భూచక్రం ఫ్రీగా తిరగడానికి అయితే ఉంటుంది అనమాట. ఎలా పడితే అలాగ వేసారనుకోండి, అది ఫ్రీగా తిరగడానికి అవ్వదు. టక్ 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 గుడ్డేసుకుంటుంది అటు ఇటునే. అందుకే రౌండ్గా చుట్టేసేయండి. అలా వేసిన తర్వాత పైన మీకు 10 రూపాయలు సరప ఉంటుంది కదా, అందులో పోసేయండి సరపంతా పోసేసి అది మూత పోసేయండి. ఇంకా తర్వాత అయితే పైన డోర్ వేసేయండి. డోర్ వేసి స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసి ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ అనేది నొక్కండి. నొక్కితే మీకు అయితే ఆన్ అయిపోద్ది. ఆన్ అయిపోయిన తర్వాత మీకు ఇందులో కావాలో P1లో కావాలో P2లో కావాలో ప్రోగ్రామ్ మార్చుకొని అందులో పెట్టుకొని మీరు స్టార్ట్ అయితే కొట్టండి. ఇంకా కొడితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. చూసారా జలపాతంలో ఎలా పడుతుందో లోపల నీరు. జల జల జలపాతం నేను, సెల 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 ఏరు నువ్వు పొంగే అలానే అయిపోతాను అని ఇప్పుడు అసలు నువ్వు పాడపడుకోదేమో. చూస్తే ఇంకా 1:12 నిమిషాలు ఉంది టైం. చూసారా ఇప్పుడైతే సోలోకి వచ్చేసింది అనమాట. సోక్ అంటే బట్టలు నానబెడుతుంది. ఇప్పుడు బాగా నానబెడుతుంది బట్టలు. నెక్స్ట్ అయితే వాష్లోకి వస్తుంది అనమాట. చూసారా వాష్లోకి వచ్చేసింది. వాష్ అంటే బాగా ఉతుకుతుంది అనమాట బట్టలని. ఉతుకమ్మ ఉతుకు బాగా ఉతుకు. మరకలు కానీ మచ్చలు కానీ ముటుమలు కానీ ఏం కనిపించకూడదు. నీట్గా సరఫ వేసాను కదా, బాగా ఉతికే బాగా తెల్లగా ఉతుకు. అలాగే పక్క నుంచి వేస్ట్ వాటర్ కూడా పోతూ ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే రిన్స్లో ఉందన్నమాట. రిన్స్లో ఉన్నప్పుడే మనం కంఫర్ట్ కావాలంటే లోపల వేసుకోవచ్చు. కంఫర్ట్ మనం సర్ఫ్ వేసుకున్నాం కదా, అందులోనే వేసుకోవాలన్నమాట. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ వేసుకునే ముందు స్టార్ట్ పాస్ బటన్ ఉంది కదా, బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు డోర్ ఓపెన్ చేసి లోపలైతే వేసుకోండి. అలా వేసుకున్న పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా స్విచ్ ఆపేసి మీరు ఓపెన్ చేసి అందులో వేసుకున్న పర్వాలేదు. అంతేగాని పవర్ బటన్ మాత్రం ప్రెస్ చేయకండి. పవర్ బటన్ మీరు ప్రెస్ చేసినా మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి వాష్ చేసుకుంటూ వస్తుంది. సో అందుకని మీరు పవర్ బటన్ మాత్రం ప్రెస్ చేయకండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే డ్రైలో ఉందన్నమాట. డ్రైలో ఉంటే మరి ఇంకా భూచక్రం ఫుల్గా తిరుగుతుంది. మరి సంక్రాంతి బందెం కూడా చూసారు అంత ఫాస్ట్ తిరుగుతుందో. ఇది తిరిగిన తిరుగుడికి బట్టలు ఆరిపోవడమే కాదు, చెట్ట బట్టలు ఎగిరిపోయేలా ఉన్నాయి, అంత ఫాస్ట్ తిరుగుతుంది ఇది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ 50 సెకండ్లు ఉంది. ఇప్పుడైతే మనం ఈ బట్టలు ఉతికే యంత్రానికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఇంకా లాస్ట్కి వస్తుంది కదా. చివరి 10 సెకండ్లో ఏం చేయాలంటే ట్యాప్ అయితే బంద్ చేసేయాలన్నమాట. మీరు వాటర్ ఆనకట్టేసేయాలి, ఆపేయాలి. వాటర్ ఆపేసి పూర్తిగా సెకండ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మిషన్ అయిపోద్ది. అయిపోయినప్పుడు చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది, టిక్ 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 అని కాలింగ్ బెల్ కొట్టినట్టు. అప్పుడైతే మీరు ఏం చేస్తారంటే అప్పుడు మీరు పవర్ బటన్ కొట్టండి. అప్పుడు పవర్ బటన్ నొక్కి ఆఫ్ చేయండి మిషన్. ఆఫ్ చేసిన తర్వాత స్విచ్ ఆపండి. స్విచ్ ఆపిన తర్వాత అప్పుడు డోర్ పైకి ఎత్తి అందులో ఉన్న బట్టలు అయితే బయట తీయండి. ఎందుకంటే పవర్ ఆన్లో ఉంటుంది కదా, లోపల చెయ్యట్టకండి, కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కదా. మనం ముందు సేఫ్టీ ఫాలో అవ్వాలి కదా, సేఫ్టీ ముఖ్యం బిగిలు. అందుకనే పవర్ ఆన్లో చెయ్యట్టకండి, ఆపిస్తాం అప్పుడు చెయ్యటండి. నాకైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది గాయస్. బట్టలు చాలా బాగా ఉతికింది, చాలా బాగా వాష్ చేసింది. సో మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ చేయండి. ఏదైనా తెలిసింది చెప్పాను, ఏం తప్పులను క్షమించండి. అలాగే వీడియోకి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్తో మా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys. Love you all. Love you. I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and